చావులేని ఇల్లు, గొడవలేని కుటుంబం అన్నది ప్రపంచంలోనే లేదు. కానీ ఏపీలో మాత్రం ఇదో పెద్ద ఘోరమన్నట్టు కూటమి బడానేతల నుంచి చోటానేతల వరకు నానా రచ్చ చేస్తున్నారు. పోనీ రాజకీయ అనుభవం లేని వాళ్లు మాట్లాడారు అంటే తెలిసి తెలియని వయసు అనుకోవచ్చు. కానీ అన్నీ తెలిసి 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నేను విజనరీ అని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అనుభవం ఏమైందో అర్థం కావటం లేదు. అసలు రాష్ట్రంలో మరో ప్రాబ్లమే లేదు అన్నట్టు తెల్లవారు లేస్తే చాలు వైసీపీ అధినేత జగన్ అలా చేశాడు, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అనర్థానికి కారణం వైఎస్ జగనే కారణం అంటూ తిట్లదండకం మొదలు పెడుతున్నారు. రాజకీయ విమర్శ చేయడం ఇంతవరకు సమంజసమే. కానీ కుటుంబ గొడవల్లో ఎందుకు వేలుపెట్టి గెలుకుతున్నారో అంతుపట్టడం లేదు. ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తే అన్నా చెల్లెళ్ళు. అదేనండి, జగన్ షర్మిల ఆస్తుల విషయంలో వేలు కాదు అవసరమైతే బాడీ మొత్తాన్ని పెట్టేసి నానా రభస చేస్తున్నారు. చంద్రబాబు అండుకో. వైఎస్ జగన్ కుటుంబం గొడవల్లో వేలు పెడుతున్న చంద్రబాబు ఇంట్లో అసలు ఎలాంటి గొడవలు లేవా అంటే సొంత తమ్ముడే చంద్రబాబుకు వ్యతిరేకంగా బైకు ర్యాలీనే చేశాడు. చంద్రబాబు తమ్ముడు అంటే ఎవరో కాదు, నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడే. రీసెంట్గా అన్నీ తానే ఉండి దగ్గరుండి మరీ నారా రోహిత్ ఎంగేజ్మెంట్ చేశారు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. కానీ సొంత కొడుకు ఎంగేజ్మెంట్కు నారా రామ్మూర్తి రాలేదు. దీని వెనుకున్న రహస్యమేంటో ఎవరికీ తెలియదు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది కాంగ్రెస్తోనే. అప్పటి నుంచే ప్రతి విషయంలోనూ అన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్న చెప్పిన పనిని తూచా తప్పకుండా చేసేవాడు రామ్మూర్తి నాయుడు. అలా 1994 ఎన్నికలలో టీడీపీ తరపున చంద్రగిరి నియోజకవర్గం నుంచి టికెట్టు దక్కించుకున్న రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణకుమారిపై ఏకంగా 16,000కు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 1999లో వచ్చిన ఎన్నికలలో మరోసారి టీడీపీ తరపున పోటీ చేసి కేవలం 2,271 స్వల్ప ఓట్ల తేడాతో గల్లా అరుణకుమారి చేతుల్లో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా ఆ తర్వాత వచ్చిన ఎన్నికలలో టీడీపీ తరపున టికెట్ దొరకలేదు రామ్మూర్తి నాయుడికి. దీనికి కారణం చంద్రబాబు నాయుడు చేసిన రాజకీయాలే అనేది జగమెరిగిన సత్యం. సొంత అన్న కోసం అన్నీ తానే చూసుకుంటే చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు భరించలేక 2003లో సోనియాగాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరిన రామ్మూర్తి నాయుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ చేశారు. అంతేకాకుండా అధిష్టానం ఆదేశిస్తే అన్నపై పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. ఇక 2004లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఏకంగా 31,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచి తన ఆధిపత్యాన్ని చూపించుకున్నారు. అయితే ఆ తర్వాత సొంత అన్న చంద్రబాబుతో వచ్చిన విభేదాల కారణంగా అన్నకు వ్యతిరేకంగా మారారు. అలా కాంగ్రెస్ పార్టీలో చేరారు రామ్మూర్తి నాయుడు. ఆ తర్వాత నుంచి రామ్మూర్తి నాయుడు బయట ప్రపంచానికి కనిపించకుండా పోయారు. ఆ తర్వాత రామ్మూర్తి నాయుడిని గొలుసులతో కట్టేసి ఓ గదిని నిర్బంధించిన వీడియోలు ఆ మధ్య బాగా వైరల్ అయ్యాయి. చంద్రబాబుకు వ్యతిరేకంగా గళం విప్పినందుకు సొంత తమ్ముడిపై పిచ్చివాడన్న ముద్ర వేసి బయట ప్రపంచంలోకి రాకుండా చేశాడు అన్న రూమర్ ఉంది. ఇది రూమరో లేదా నిజమో అని చెప్పడానికి కూడా ఏనాడు చంద్రబాబు ప్రయత్నం చేయలేదు. అసలు ఆ వార్తలనే ఖండించలేదు. పోనీ ఈ విషయం పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ స్థాపించిన సీనియర్ ఎన్టీఆర్ పిల్లలు అయిన బాలకృష్ణ, హరికృష్ణ, పురంధేశ్వరి మొదలు మిగిలిన అందరూ ఎన్ని గొడవలు పడ్డారో తెలీదా? ఎన్టీఆర్ వృద్ధాప్యంలో లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాడని కుటుంబ బహిష్కరణ చేయడంతో పాటు ఆయన పెట్టిన పార్టీని లాగేసుకున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్పై చెప్పుల వర్షాన్ని కురిపించిన విషయాన్ని తెలుగు ప్రజలు మర్చిపోతారా? ఇదొక్కటేనా? తన ఆస్తిలో వాటాను తన రెండో భార్య అయిన లక్ష్మీపార్వతికి రాశాడన్న ఒకే ఒక కారణంతో ఎన్టీఆర్ చివరి రోజుల్లో కనీసం అన్నం కూడా పెట్టకుండా ఆయన సంతానం ఎంత ఏడిపించారో ఆంధ్ర ప్రజానీకానికి తెలియనిది కాదు. మరి ఎన్టీఆర్ సంతానం ఇదంతా మర్చిపోయి ఇప్పుడు జగన్ అండ్ షర్మిల ఆస్తుల తగాదాల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఒకప్పుడు సొంత తండ్రికి వ్యతిరేకంగా గళం విప్పిన రోజులు ఒక్కసారి గుర్తు చేసుకుంటే అసలు బయటకు కూడా రాకూడదు కదా. ఏముంది, ఇదంతా పార్టీని కాపాడుకోవటానికే చేశామని కవర్ చేసుకున్నా మరి సొంత తండ్రి పెట్టిన పార్టీనే విమర్శిస్తూ బీజేపీలోకి చేరిన పురంధేశ్వరి సంగతి ఏంటో ఒక్కసారి అర్థమయ్యేటట్టు ప్రజలకు చెబుతారా? తండ్రి పెట్టిన పార్టీని వదిలేసి భర్తతో సహా బీజేపీలో చేరాల్సిన అవసరమేమొచ్చింది? ఆనాడు సీట్ల కేటాయింపులో వచ్చిన తగాదాల గురించి వివరంగా చెబితే నందమూరి వారి కుటుంబంలో జరిగిన గొడవలు ఎలాంటివో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతాయి కదా. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయంలో నందమూరి ఫ్యామిలీ చూపించిన వివక్ష గురించి
అంత త్వరగా మర్చిపోతారా ఎవరైనా? ఇంకా నయం, సీనియర్ ఎన్టీఆర్ పోలికలు కొద్దో గొప్పో జూనియర్ ఎన్టీఆర్కు రావటం, ఆ పెద్దాయన వంటి చరిష్మా ఈయనకు రాబట్టి సరిపోయింది కానీ లేదంటేనా అధపాతాళానికి తొక్కేసేవారే కదా. జూనియర్ ఎన్టీఆర్కి స్టార్డమ్ వచ్చే వరకు అటు నారా ఇటు నందమూరి ఫ్యామిలీకి దూరంగానే ఉంచారు. ఒకానొక టైంలో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలోకి పాల్గొని యాక్సిడెంట్ అయ్యి చావు అంచుల దాకా వెళ్లొచ్చిన జూనియర్ ఎన్టీఆర్ని పరామర్శించాల్సింది పోయి తారక్ ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోయిందంటూ విషప్రచారం చేశారు. దెబ్బకి రాజకీయాలేంటో అర్థమయ్యి అప్పటినుంచి టీడీపీకి దూరంగా ఉంటూనే వస్తున్నాడు తారక్. మరి తారక్ని దూరం పెట్టిన విషయం గురించి మాట్లాడే ధైర్యం ఉందా రాజకీయాల్లో ఉండే నందమూరి వారసులకి? ఇక పార్టీ పెట్టినప్పుడు చెగువేరా, భగత్ సింగ్ అని, పార్టీ పెట్టాక స్వామి వివేకానంద, పెరియార్, అంబేద్కర్ అని ఉపన్యాసాలిచ్చి తీరా గెలిచాక కరుడుగట్టిన సనాతన హిందూవాదినేని కుక్కపెట్టి అరుస్తున్న పవన్ కళ్యాణ్ ఇంట్లో అసలు గొడవలు లేవా? మా బాబాయ్ దగ్గర గన్ను ఉంది, మమ్మల్ని చంపేస్తాడు, పెద్ద సైకో మా బాబాయ్ అంటూ సొంత అన్న చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. మరి అది గొడవ కాదా? పోనీ శ్రీజ చిన్నపిల్ల, తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడింది, ఇంటి పరువుని ఢిల్లీలో పెట్టేసింది అనుకుంటే, పవన్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇంట్లో జరిగిన పెద్ద రచ్చ గురించి మాట్లాడే ధైర్యం పవన్కి ఉందా? పార్టీ వ్యవహారాలు చూసుకునే అల్లు అరవింద్కు పవన్ మధ్య టికెట్ల విషయంలో ఎంత పెద్ద గొడవ జరిగిందో ఆనాడు ప్రజారాజ్యం పార్టీలో ఉన్న వారితో పాటు రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆ కారణంగానే జనసేన పార్టీని పవన్ పెట్టాడని తెలిసి మరి 3 పెళ్లిళ్ల విషయంలో ఇంట్లో గొడవలు జరగకుండా అయితే ఉండవు కదా. కానీ ఇంట్లో ఉన్న రామాయణాన్ని మర్చిపోయి జగన్ ఇంటి రామాయణంపై ఫోకస్ చేయటం ఎంతవరకు సమంజసం పవన్? నేను పక్కా హిందూ, సనాతన ధర్మాన్ని పాటించే భారతీయుడిని అని చెప్పే పవన్ అసలు క్రిస్టియన్ అయిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? పిల్లలు బాస్టిషియాన్ని తీసుకుంటుంటే ఏం చేశాడు అని అందరూ అడుగుతున్నారు. దీనిపై ఎటువంటి సమాధానం చెబుతాడో మరి. ఇకపోతే జగన్, షర్మిల ఆస్తుల విషయాన్ని భూతద్దంలో పెట్టి నిమిషానికో బ్రేకింగ్ వార్త అంటూ షర్మిలను జగన్ ఇలా అన్నాడు, ఆమె తల్లిని జగన్ అలా అన్నాడు అంటూ రచ్చ చేస్తున్న ఈనాడు అండ్ ఈటీవీ అధినేత ఇంట్లో గొడవలకు ఏమైనా కొద ఉందా? ఈనాడును స్థాపించి ఒక బ్రాండ్ ఇమేజ్ సాధించిన రామోజీరావు సొంత కొడుకు సుమన్ మధ్య ఎన్ని గొడవలు జరిగాయి? స్వయంగా కొడుకే రామోజీరావును క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధితో పోల్చాడు కదా. ఆ విషయం గురించి ఈటీవీ డిబేట్ పెట్టే సాహసం చేయగలరా? పోనీ అంతెందుకు, రామోజీ తోడలుడు డాల్ఫిన్ అప్పారావు మధ్య జరిగిన గొడవలు రాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఉంటుందా? ఎంత ఈనాడులో ఈ రచ్చ జరిగినా చెప్పకపోయినా మిగిలిన పేపర్లలో రాక మానుతుందా? ఇప్పుడు జగన్ వైపు వేలు చూపిస్తున్న ప్రతి ఒక్కరి ఫ్యామిలీలోనూ అంతులేని గొడవలు ఉన్నాయి. కానీ వాటిని సాల్వ్ చేసుకోకుండానే జగన్ సంపాదించుకున్న సొంత ఆస్తుల గురించి కేసు వేసిన షర్మిలకు వత్తాసు పలుకుతూ ఈ కుటుంబం ఆస్తుల గొడవ విషయాన్ని రాజకీయం చేస్తున్నారు. అసలు జగన్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేయకపోతే ఆయన గతంలో తనకు కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినట్టు అవుతుంది. షర్మిల పాత్ర ముగిసిన వెంటనే టీడీపీ వారు మరో పాత్రను ప్రవేశపెట్టి జగన్ బెయిలు రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఫిర్యాదు చేసే అవకాశం ఉండేది. ఆ మేరకు టీడీపీ ఎల్లో మీడియా కుట్ర నుంచి జగన్ బయటపడ్డారు. ఇదే సందర్భంలో షర్మిలకు జగన్ రాసిన లేఖలో తన పట్ల ఆమె వ్యవహరిస్తున్న తీరుపై కూడా అభ్యంతరం చెప్పారు. కానీ కూటమి సపోర్టు మీడియా కొత్త కొత్త సిద్ధాంతాలు చేస్తోంది. జగన్ తన స్వార్జితమైన ఆస్తిలో షర్మిలకు వాటా ఇవ్వకపోతే అది అన్యాయమని చంద్రబాబు సహా అందరూ మీడియా ముందు మాట్లాడుతున్నారు. నిజానికి మన సమాజంలో ఎక్కడైనా ఒక కుటుంబంలో పిల్లల మధ్య ఆస్తుల పంపకం జరిగిన తర్వాత అన్న మళ్లీ చెల్లికి గాని తమ్ముడికి గాని తన ఆస్తిలో వాటా ఇవ్వడానికి సిద్ధపడే పరిస్థితి ఉంటుందా? కానీ జగన్ మాత్రం చెల్లి అన్న ఆప్యాయతతో ఆస్తులు విడిపోయిన తర్వాత కూడా తన ఆస్తిలో కొంత ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. కానీ షర్మిల మొత్తం వ్యవహారాన్ని గందరగోళం చేసి వైఎస్ కుటుంబం పరువును రోడ్డు మీదకు తెచ్చేశారు. ఈ ఆస్తుల వ్యవహారం ప్యూర్లీ ఫ్యామిలీ మ్యాటర్. కానీ ఇందులోకి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎందుకు తలలు దూర్చుతున్నారో వారి విజ్ఞతకే వదిలేయాలి. ఏది ఏమైనా కుటుంబ గొడవలు రాజకీయాల్లోకి తీసుకొచ్చి అది ప్రజల మీద రుద్దటం కరెక్ట్ కాదు అనేది ప్రధాన ఉద్దేశం. ఈ ఇంట్రెస్ట్ ఏదో ప్రజల సమస్యలు తీర్చేదానిపై ఉంటే బాగుంటుందని పలువురు విశ్లేషకుల అభిప్రాయం.